అసలు చాలా మంది ఐస్ క్రీమ్ అనుకుని ఫ్రోజన్ డెజర్ట్ కూడా తింటున్నారు. అసలు ఐస్ క్రీమ్ కి ఫ్రోజన్ డెజర్ట్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటో తెలుసుకునే ముందు ఈ రీల్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐస్ క్రీమ్ అనేది మిల్క్ ఫ్యాట్ అండ్ క్రీమ్ తోనైతే తయారవుతుంది. ఫ్రోజన్ డెజర్ట్ వచ్చేసి మిల్క్ ఫ్యాట్ బదులు దీంట్లో వెజిటేబుల్ ఆయిల్ అండ్ పామ్ ఆయిల్ అయితే ఎక్కువ యూజ్ చేస్తారు. ఐస్ క్రీమ్ పైన లేబుల్స్ అనేది మిల్క్ షుగర్, మిల్క్ సాలిడ్స్, నేచురల్ ఫ్లేవర్స్, మిల్క్ ఫ్యాట్, క్రీమ్ అయితే మెన్షన్ చేసి ఉంటుంది. ఫ్రోజన్ డెజర్ట్ దీని మీద వెజిటేబుల్ ఆయిల్, పామ్ ఆయిల్, హైడ్రోజనేటెడ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, ఇలా ఏ రకమైన ఆయిల్ మెన్షన్ చేస్తున్నా అది ఐస్ క్రీమ్ అయితే కాదు. ఇది ఫ్రోజన్ డెజర్ట్. ఇప్పుడు రియల్ ఐస్ క్రీమ్ అనేది మీకు మెల్ట్ తొందరగా అవ్వదు. దీని టెక్స్చర్ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది. సింపుల్ గా ఐస్ క్రీమ్ కి ఫ్రోజన్ డెజర్ట్ కి డిఫరెన్స్ ఏంటంటే ఐస్ క్రీమ్ అనేది మిల్క్ ఫ్యాట్ తో తయారవుతుంది. ఫ్రోజన్ డెజర్ట్ అనేది వెజిటేబుల్ ఆయిల్, పామ్ ఆయిల్ అయితే యూస్ చేస్తారు. నెక్స్ట్ టైం మీరు ఐస్ క్రీమ్ కొనుక్కునే ముందు ఖచ్చితంగా లేబుల్స్ అయితే చూసుకోండి. ఐస్ క్రీమ్ తినే వాళ్ళు ఉంటే ఇలాంటి హెల్దీ అప్డేట్స్ కోసం కేవీఆర్ హోమ్ మేకర్ ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. థ్యాంక్ యూ.